ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటికి ఆయన తల్లి విజయమ్మ వెళ్లారు. విదేశాల నుంచి నేరుగా విజయలక్ష్మి ఏపీకి వెళ్లారు. నిన్న సాయంత్రం జగన్ ఇంటికి వెళ్లిన ఆమె కొన్ని రోజుల పాటు కొడుకుతోనే ఉండే అవకాశం ఉంది. కష్టకాలంలో ఆమె తన కొడుక్కి మోరల్ సపోర్ట్ ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల ముందు అమెరికా వెళ్లిన విజయలక్ష్మి నిన్న తిరిగి వచ్చారు. అయితే మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు అమరావతి నుంచి. శివ, విజయలక్ష్మి అంటే ఓటమి తర్వాత మొదటిసారిగా విజయలక్ష్మి కలిశారు జగన్ని. ఏంటి ఆవిడ షెడ్యూల్ ఎట్లా ఉండబోతోంది? ఎందుకంటే అమెరికా వెళ్ళిన తర్వాత షర్మిలకి ఆవిడ సపోర్ట్ చేస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇది మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తర్వాత ఎట్టకేలకు కూడా తన కొడుకు దాదాపుగా ఎన్నికల ప్రారంభం దగ్గర జగన్ తో గత ఎన్నికల్లో విజయం షర్మిల దగ్గర విజయాన్ని పూర్తి స్థాయిలో భుజాల ముక్తి గెలిపించిన పరిస్థితి కనిపించింది. కానీ తాజాగా మాత్రం ఈ ఎన్నికల్లో వారిద్దరూ జగన్ కి అంటగాలేని పరిస్థితి కనిపించింది. తాజాగా చూస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం తల్లి విజయమ్మ విదేశాల నుంచి, అంటే నిన్నటి వరకు షర్మిల కుమారుడు ఆమె ఉన్నారు. ఆమె నిన్న సాయంకాలం విదేశాల నుంచి గన్నవరం విమానాశ్రయానికి అనుకుని రాత్రి 10 గంటల సమయంలో జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఓటమితో ఇబ్బంది పడుతున్న జగన్ కి సంబంధించి ఓదార్పు యాత్ర చేసేందుకు భాగంగానే విజయం వచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే కొన్ని రోజుల పాటు కుమారుడికి అండగా ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా తల్లి భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే విజయమ్మ ప్రస్తుతం తాము అమరావతికి వచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇటీవల జరిగిన వరుస పరిణామాల నేపథ్యంలో కూడా ఎన్నికల తర్వాత, అది కూడా ఓటమి తర్వాత తల్లి విజయమ్మ తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకోవడం రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద చర్చ అయితే కొనసాగుతోంది. ఎందుకంటే ఎన్నికల్లో సంబంధించి కూడా షర్మిలాని గెలిపించాలని చెప్పి వీడియో చేసి కానీ ఎక్కడాక జగన్ ని గెలిపించాలని కానీ జగన్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ పట్టం కట్టాలని కానీ పిలుపునిచ్చిన దాఖలాలు లేవు. కానీ షర్మిల గెలిపించాలని చెప్పి ఆమె ఎన్నికలకి 2 రోజులు వీడియో విడుదల చేశారు. అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత, అది కూడా ఘోరమైన పరాజయం తర్వాత విజయమ్మ జగన్మోహన్ రెడ్డి నివాసానికి రావడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.